గర్ల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈ వీడియో వచ్చేసి నైట్ 11:00 అవుతుంది. అప్పుడు షూట్ చేశాను. యాక్చువల్లీ నాకు ఒక బ్రైడల్ ఆర్డర్ వచ్చిందనమాట. సో దానికి సంబంధించి ఇది వన్ ఆఫ్ ద సెట్. అయితే ఇది ఎలాగో మన ఛానల్లో పెట్టలేదు. చాలామంది యాక్చువల్గా ఈ సెట్ని పెట్టినప్పుడు ఏంటంటే మేకింగ్ వీడియో కావాలి అని అడిగారనమాట. సరే పనిలో పని షూట్ చేసేస్తే పోలా అన్నట్టు షూట్ చేశాను. సో ఈరోజు అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ కాబట్టి గివ్ అవేకి సంబంధించిన విన్నర్స్ని అనౌన్స్ చేయాలన్నమాట ఈ మంత్కి సంబంధించి. లాస్ట్ మంత్ ఎవరినైతే 12 మెంబర్స్ అనౌన్స్ చేశానో సో వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బాగా బిజీ అయిపోయింది అనమాట అంతాను. మెటీరియల్ లాంచ్ చేయడం ఒకటి, తర్వాత 1 డే ఎలా గడుస్తుందో కూడా నాకు తెలియట్లేదు అనమాట. సో అలా అయిపోయింది పరిస్థితి అనేది. అయితే ఈ 12 మందికి ఇచ్చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని అనౌన్స్ చేస్తాను. సో అప్పటి వరకు కూడా కొంచెం వెయిట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ గివ్ అవే విన్నర్స్ 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి. బికాజ్ ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకొక 10 to 12 డేస్లో మీ పార్సిల్స్ మీకు వస్తాయి. సో ఏమనుకోవద్దు ఈసారికి. అండ్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్న నేను ఈ మంత్వి ఏప్రిల్వి కలిపి అప్పుడు చేస్తాను అనమాట. ఎంతమంది అనేది నేను ఆ మంత్లో చెప్తాను వీడియో చేసి. సో అప్పటి వరకు కూడా మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆల్రెడీ నేను మీకు చెప్పాను గివ్ అవేకి సంబంధించి. సో ఫ్రీక్వెంట్గా మన వీడియోస్ని లైక్ చేస్తూ వీడియోస్ కింద కామెంట్లు పెడుతూ ఉండండి. సో మీరు ఉన్నారు అని చెప్పి నాకు తెలియాలి కదా ఎవరైతే ఉన్నారో అని. అండ్ తర్వాత నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఇంకా ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సో కిన్నెరా కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మెటీరియల్ పేజ్ కూడా మేము లాంచ్ చేసాం కదా, అది మీ అందరికీ తెలిసిందే. సో అది కూడా ఇంకెవరన్నా ఫాలో అవ్వకపోతే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా చూసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి వరకు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా మంచి నోటిఫికేషన్స్ కోసం ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే కనుక ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు మంచి మోడల్స్ ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి. సెంటర్ క్లిప్స్ 3D మోడల్ ఎలా చేసుకోవాలో ఇవన్నీ కూడా నేను మన వీడియోస్లో చూపించాను. ఇంకా ది బెస్ట్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు. పెట్టిన వీడియో పెట్టినట్టు చూడండి. మీరు కూడా నేర్చేసుకుంటారు ఈజీగానే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్స్లో అడగండి. ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ తయారు చేస్తున్నానో సో ఆ డిజైన్కి సంబంధించి మనకి డ్రాప్ షేప్ కుందన్స్ మాత్రమే 50 గ్రామ్స్ అనేవి పడతాయి అనమాట. నేను యూస్ చేసిన బ్యాంగిల్ వచ్చేసి కస్టమర్ మనకు ఆర్డర్ ఇచ్చారు 2/8 సైజులో బ్యాంగిల్స్ అనమాట. అంటే బ్రైడ్ వాళ్ళ మదర్ గారికి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. సో ఆవిడ సైజ్ వచ్చేసి 2/8 సైజ్ అనమాట. 2/8 సైజు 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ప్రస్తుతానికి అంటే ఫ్లాట్ కట్లో అనమాట. 1 కట్ బ్యాంగిల్ తీసుకుని మీకు ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా గ్లూ అనేది అప్లై చేసుకుని ఒక ఫ్లవర్లో మొత్తం పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఫ్లవర్ పైనుంచి మళ్ళీ ఇంకోసారి గ్లూ అప్లై చేసుకుని మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ని మళ్ళీ ఇంకొక ఫ్లవర్ లాగా పెట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. మీకు ఒకసారి చూడగానే అర్థమైపోతుంది. సో ఒక్కసారి చూస్తే చాలు, ప్లేసింగ్ అనేది ఎలాగా అనేది తెలిస్తే చాలు, మీరు కూడా ఈజీగా ఇమిటేట్ చేసేవచ్చు అనమాట. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ దించేయచ్చు, కష్టం ఏమీ పడకుండా. లాస్ట్ టైం నేను చేసినప్పటికీ స్టిక్ పెన్ అనేది నేను వాడలేదనమాట. నేను చేత్తో వాడాను. బట్ ఈసారి మాత్రం స్టిక్ పెన్తో చాలా బాగా అయిపోయిందనమాట పని అనేది. సో మీరు కూడా స్టిక్ పెన్ని యూస్ చేసుకోండి. ఈ రకంగా ఒక ఫ్లవర్ చేసిన తర్వాత మధ్యలో ఏం చేయాలి అంటే మళ్ళీ జర్కన్ అంటించుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు 2 ఫ్లవర్స్ చూపిస్తున్నాను. సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారు కదా అని చెప్పి బాగా స్లో మోషన్లో అనమాట. సో గ్లూ అనేది కొంచెం ఎక్కువే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డార్క్ కలర్స్కి మీరు ఎంత గ్లూ అప్లై చేసినా సరే అది ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనకి గ్లూ అనేది కనిపించదు అనమాట. అలాగని చెప్పి ఎక్కువ అప్లై చేసేసుకోకండి. ఎంత కావాలో అంత అప్లై చేసుకోండి. ఇప్పుడు కుందన్ ప్లేసింగ్ కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. అండ్ తర్వాత ఏదన్నా ఒకవేళ షేప్ అవుట్ అయిపోతే కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎలా ఉన్నదాన్ని అలా వదిలేయకండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ మీద చిన్న ఫ్లవర్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఆ మధ్యలో ఏదైతే ఉందో సో అక్కడ గోల్డ్ కలర్ జర్కన్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. ఒక సెట్ ప్రిపేర్ చేయడానికి మనకి మొత్తం బ్యాంగిల్స్కి థ్రెడ్ కూడా ర్యాప్ చేసుకోవాలి కాబట్టి ఒక 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ సెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈజీగానే. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 2 అవర్స్, లేదు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువే టైం పట్టవచ్చు. మేబీ 1 డే కూడా పట్టవచ్చు. అలా అవుతుంది అనమాట. కానీ
ప్రిపేర్ చేసుకోవడం అయితే ఈజీనే, మరీ అంత కష్టంగా అయితే ఏమి ఉండదు, ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత అదే బ్యాంగిల్కి మధ్యలో ఈ ఫ్లవర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందా, సో ఆ గ్యాప్లో నేనేం చేశాను, యాక్చువల్లీ మేడం శారీ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. అందుకని మధ్యలో నేనేం చేశానంటే మళ్ళీ డ్రాప్ గోల్డ్ కలర్ కుందన్స్ని వాడాను. సో ఇవి మన దగ్గర ఒక 10 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది, 2 గాజులకి వచ్చేస్తాయి. 10 గ్రామ్స్ సరిపోతుంది. గ్రీన్ వేమో 50 గ్రామ్స్, గోల్డ్ వేమో 10 గ్రామ్స్ అనమాట. మొత్తం మీకు బ్యాంగిల్ మొత్తం రెడీ అయిపోయి అది డ్రై ఇంకా అవ్వలేదు అనుకోండి, ఇది ముందు ప్రిపేర్ చేసిన బ్యాంగిల్ అనమాట. సో బ్యాంగిల్ మొత్తం రెడీ అయ్యేసరికి మీకు లుక్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ బ్యాంగిల్ సెట్లో మెయిన్ బ్యాంగిల్ అనమాట. ఈ బ్యాంగిల్ మిడిల్లో ఉండి సైడ్కి ఇంకా బ్యాంగిల్స్ ఉంటాయి. వాటికి నేనేం చేశానంటే మళ్ళీ 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, 2/8 సైజులో 4 కట్ బ్యాంగిల్స్ తీసుకొని మూన్ షేప్ కుందన్స్ ప్లస్ 4mm గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. సో వాటిని తీసుకుని నేను మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే ఇమిటేట్ చేయాలి. ఈ రకంగా నేను ఈ సెట్కి 4 గాజులు ప్రిపేర్ చేశాను అనమాట. సో 4 గాజులు నేను తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, అది మీ ఓపిక. మనం ఎక్కువ చేసే కొద్దీ మెటీరియల్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ అలాగే డిజైన్ కాస్ట్ అనేది కూడా ఇంకా మనం పెంచాల్సి ఉంటుంది. సో బికాజ్ ఎందుకంటే టైము అలాగే మెటీరియల్ మొత్తం ఇదంతా కూడా మనం పెంచే కొద్దీ ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర చేసుకునేటప్పుడు కావాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్కి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మెటీరియల్ అనేది. సో ఇక్కడ మూన్ షేప్ కుందన్స్ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ అయితే సరిపోతాయి అనమాట. 4 బ్యాంగిల్స్కి 20 గ్రామ్స్ అయితే సరిపోతాయి. అంటే 20 గ్రామ్స్ అయిపోవు, ఒక 15+ అయ్యి మిగతావి కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి అనమాట. సో ఈ రకంగా నేను ఎన్ని గాజులు చేశాను అంటే 4 గాజులు చేసుకోవాలన్నమాట. అందరికీ చెప్పేదే, అన్నిసార్లు చెప్పేదే. సో అతికించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అతికించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కమెంట్ బాక్స్లో అడగండి, సరేనా? డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను నేను చూసినప్పుడు. సో అయితే ఇప్పుడు ఇంకో గాజులు వచ్చేసి గోల్డ్ కలర్ స్క్వేర్ అనమాట. సో స్క్వేర్లో మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్గా ఉంటాయి, ఒకటి పైకి డైమండ్ కట్లో ఉంటాయి అనమాట. సో ఫ్లాట్గా ఉండే వాటికంటే డైమండ్ కట్లో ఉండేవి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి మీకు పర్ బ్యాంగిల్ వచ్చేసి 10 గ్రామ్స్ ఈజీగా ఎక్కేస్తాయి. సో మీరు ఎన్ని గాజులు తీసుకుంటే అన్ని 10 గ్రామ్స్ చొప్పున తీసుకోవాలన్నమాట. ఆ రకంగా అంటే అన్ని 10 గ్రామ్స్ చొప్పున తీసుకుంటే ఇంకొన్ని మిగులుతాయి అనుకోండి. మొత్తం ఇప్పుడు 8 గాజులు ఉన్నాయనుకోండి, 8 గాజులకి 80 గ్రాములు తీసుకుంటే ఇంకొక గాజుకి ఎక్స్ట్రా రావచ్చు కుందన్స్ అనేవి. సో అలాగా అనమాట. ఈ రకంగా ప్లేసింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుని ఏమన్నా కొంచెం అటు ఇటు వెళ్ళిపోతే కనుక చేతితోనే సెట్ చేసుకోండి. సో నేను ఇక్కడ నా థంబ్ ఫింగర్ని ఎలా వాడుతున్నానో చూసారో, సో ఆ రకంగా మీరు కూడా కొంచెం సెట్ చేసుకోవడానికి ఉపయోగించండి. ఈ రకంగా నేను ఎన్ని గాజులు చేసుకున్నానంటే మొత్తం 8 గాజులు చేశాను అనమాట. 8 గాజులు చేసిన తర్వాత ఈ కంప్లీట్ సెట్ లుక్ అనేది ఏ రకంగా ఉందో నేను మీకు చూపిస్తాను. సో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి ఒక చేతికి, ఇది వచ్చేసి ఒక చేతికి. సో ఈ సెట్కి నేను ఛార్జ్ చేసిన ప్రైస్ ఎంత అంటే 1200 రూపాయలు అనమాట. సో అక్షరాల 1200 రూపీస్ నేను తీసుకున్నాను. మీ ఓపికను బట్టి మీకు ఎంత రీజనబుల్ అనిపిస్తే మీ హార్డ్ వర్క్ని బట్టి మీరు ఎంతైనా సరే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ బ్యాంగిల్ సెట్ మీకు ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.